పరిశ్రమలు కుదేలు కాకుండా వాటి అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని జయభీమరావు భారత్ పార్టీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో పలు పరిశ్రమ నిర్వాహకులతో ఆయన మాట్లాడారు. కోవిడ్ కారణంగా చిన్న తరహా పరిశ్రమలు మనుగడ ప్రశ్నార్థకంగా మారగా, మరొక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం అంతంత మాత్రంగా ఉండడంతో అవి కుదేలు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరీ కట్టాయి. ఉంటే ఇట్లాంటి చిన్న పరిశ్రమలు డెవలప్ అవుతుంది. గవర్నమెంట్ చేసే. నా పేరు జొన్నలగడ్డ విజయ్ కుమార్, జయభీమరావు భారత్ పార్టీ పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను. ఈరోజు సత్తెనపల్లి పట్టణంలో వివిధ షాపుల వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. అంటే వ్యవసాయ సంబంధించిన పరికరాలు కానీ, గొడవలు కానీ, లేకపోతే చిలకపార కానీ, సరిగ్గా వర్షాలు లేకపోవటం, అలాగే ప్రాజెక్టులో నీరు లేకపోవటం వల్ల రోజు రోజుకి వర్షాయ ఉత్పత్తులు తగ్గిపోతూ ఉన్నాయి, వ్యవసాయ పనులు తగ్గిపోతూ ఉన్నాయి. దానివల్ల వారికి కూడా వ్యవసాయ అనుబంధ వృత్తులైనటువంటి కూలింగ్ పని కూడా వాళ్ళకు కూడా ఆదాయం తగ్గిపోయింది. దానివల్ల జీవనోపాధి తగ్గిపోయింది. ప్రభుత్వాలు అలాంటి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈరోజు వెల్డింగ్ షాప్ తీసుకున్నట్లయితే వీళ్ళు 3 ఫేజ్ కరెంటు వాడటం, అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెంటు రేట్లు బాగా పెరిగిపోయినాయి. వీరికి సబ్సిడీ రూపంలో కనుక వీళ్ళకి ఏమన్నా కరెంటు ఛార్జీలు ఇచ్చినట్లయితే వీళ్ళ యొక్క ఇంకా చిన్న తరహా పరిశ్రమలు పెరిగితే దానివల్ల ఉపాధి పెరుగుతుంది, జీవనోపాధి పెరుగుతుంది, రాష్ట్రం యొక్క వృద్ధి పెరుగుతుంది. దానివల్ల రాష్ట్రం అనేది డెవలప్ అవుతుంది. అందుకని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, జయభీమరావు పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. పరిశ్రమల వారికి నేను తప్పకుండా అండగా ఉంటాను. వారి సంబంధించిన కోసం నేను పాటుపడతానని చెప్పేసి చేస్తా ఉన్నాను. యువకుడిని, స్థానికుడిని, అలాగే విద్యావంతుడిని నన్ను ఆదరించండి. ఓటు గుర్తుకే మీరు ఓటు వేసి నన్ను గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు నేను కోరుతా ఉన్నాను.